అకాల వర్షం వల్ల రాత్రి నలుగురు రైతులు లక్షడిపేట మండలంలో చనిపోయారు. అయితే లక్షడిపేట మండలంలో చనిపోయిన రైతులకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో మాట్లాడిద్దాం. ఏం చెప్తాడు ఈ ఘటనపై తెలుసుకునే ప్రయత్నం. ఏం చెప్తారు సార్? ఏంటి అసలు? ఇప్పుడు ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. వాస్తవం ఏది ఇస్తుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ సేకరణ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. వీళ్ళ కల్లాలు వడ్లు మీకు కటింగ్ చేయబట్టి నెల రోజులు గడుస్తుంది. కల్లాలకు వచ్చి నెల రోజులు గడుస్తుంది. నెల రోజులకెళ్ళి ఒక దిక్కు తూకం జాప్యం, ఇంకో దిక్కు తూకం వేసినాక ఏది ఇస్తుందో 24 గంటల లోపల దాన్ని తరలించాలి. 24 గంటల లోపల తరలించాల్సిన ధాన్యం తరలించలేకపోవడంతో 10 రోజులు జాప్యంతో పాప తండ్రి గొడవలు ఇద్దరు కళ్ళంగాడ కావాలి అంటే రాత్రి గొడవలు ఇద్దరు చచ్చిపోయింది అని చెప్పి అంటున్నాను. ఇలా సరిగ్గా May 6 ఇదే రోజు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి మాట ఎవరు నమ్మడో అని చెప్పని గాంధీ కుటుంబం అని చెప్పి రాహుల్ గాంధీ గారు పట్టుకొచ్చి ఇలా రైతు డిక్లరేషన్ ప్రకటింపజేసిండ. వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయలు బోనస్ కల్పిస్తా అని చెప్పానడా. బోనస్ దిక్కు వాడు పక్కన పెట్టు, అసలు మద్దతు ధర దిక్కు లేదు అని చెప్పంటు, అసలు మద్దతు ధర దిక్కు లేదు అని చెప్పంటు నేను. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏది ఇస్తుందో సంవత్సరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తా అన్నాడయా. ఇలా 15,000 కాదుగా, అసలు 10,000 దిక్కు లేదు, 3 పంటలే కొట్టిండని చెప్పి అంటున్నాను నేను. ఇలా ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టపోతే ఇలా పంటల బీమా పథకం అమలు చేస్తా అన్నాడు, అది దిక్కు లేదు. అదే కేసీఆర్ గారు అమలు చేత పెట్టేటువంటి ఒక రైతు బీమా ఒకటి అమలైతే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ 4 రైతులు చనిపోవటానికి వరకు ఏదైతున్నదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతికంగా బాధ్యత వహించాలి. ధాన్యం తూకం వేసినాక 24 గంటల లోపల తరలింపు చేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా భావించి వాళ్ళ క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇంకో సంఘటన, ఇంకో 2 రైతులు ఏదైతుందో 15 రోజులైనా తూకం కాకపోడుతోని ఆడ కళ్ళంగాడ కావులు అంటే ఆడిద్దరు రైతులు చనిపోయిందని చెప్పి అంటున్నా. ఈ 4 రైతులు చనిపోవడానికి కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ స్థానికంగా గౌరవ జిల్లా కలెక్టర్ కానీ PDDRA కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎవరైనా వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళని క్రిమినల్ చర్యలు చేపట్టాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి ఏదైతుందో 50 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఇప్పటికే ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడే ప్రయత్నం ఏం చెప్తున్నారు మీతో? అంటే ఎన్ని రోజుల క్రితం వడ్లు కళ్ళ మీరు అమ్మాయి చెప్తుంది 10 రోజులు అని చెప్పని, 10 రోజులు అని చెప్పని అమ్మాయి చెప్తుంది. పొలం ఉన్నది, మేము కౌలుకి వేసుకున్నాం. 4 ఎకరాలు, ఎకరం పొలానికి దగ్గర 4 ఎకరాలు కౌలుకి వేసుకున్నాం. పొలం కోసి నెల రోజులు అవుతుంది. 10 రోజులు నేర్పినాం ఎండల, 10 రోజులు కుప్ప పోసినాం. జోకి 10 రోజులు అవుతుంది. జోకి 10 రోజులు అయితే రోజు ఐటికి కావాలి పోతున్నాం. వర్షం వస్తుంది, బత్తాలు తడితే మొలకత్తాయి అని 2 తండ్రి కొడుకులు వచ్చిర్రు. గాడితో వచ్చుడుతోని పక్కకు జరిగే వరకు గోడ ఊలింది. పరిస్థితి మా పరిస్థితి ఏంటి చెప్పు. కొడుకు నాకు అన్నం పెట్టే కొడుకు వేయండు, 23 సంవత్సరాలు చదువుకున్నా. నా పెనిటి వేయండు, నన్ను కూర్చుని పెట్టి సాత్తా. నాకు నెలకు 10,000 గోళీలకే కావాలి. నా పరిస్థితి ఏంటి చెప్పు. ప్రభుత్వం ఏం చెప్తావు చెప్పుర్రి. రావాలి కలెక్టర్, ఇక్కడికి రావాలి, హామీ ఇవ్వాలి. హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి లేసేది. కలెక్టర్ రావాలి ఇక్కడికి, రోడ్డు మీదకి. మేము ఎట్టున్నాం ఆయన అట్లా రావాలి. ఆయన అట్లా వస్తేనే ఇక్కడ మా బాధలు అన్నీ ఆయనకు అర్థమవుతుంది. అవర్రాకు అర్థం కావు. నా కొడుకు నేను ఎట్లా బతుకుతాం? చదివేటోళ్ళు అవతల పడ్డారు. నా కొడుకు వచ్చే సంవత్సరం వరకు జాబ్ వచ్చు. ఇంటి లోపల చదువుకుంటాడు. ఆయన వచ్చి వారం అవుతుంది. చదువుకుంటా తండ్రికి పని చేసుకుంటుంటానని ఉన్నాడు. ఎగ్జామ్ రాసినాక పోతా మమ్మీ అన్నాడు. సాగుకు వచ్చినట్టు అయింది నా కొడుకును. ఏంటి సార్ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన? బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఏం చేయబోతుంది? ఏం చేస్తామే, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ఏం చేసినా ఇంకా 2 ఏళ్ళు అయితే ఈ పాప పాలన భరించాలి. మేము ఏం చేసినా ఇంకా 2 ఏళ్ళు అయితే ఈ పాప పాలన భరించాలి. ఈ 2 సంవత్సరాలు రైతుల పక్షాన ఏదైతుందో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము అంటున్నాను. వాళ్ళు ఇప్పటికైనా కొద్ది ఒక మానవత్వం ఉన్నట్టయితే భవిష్యత్తు ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళు చనిపోయిన కుటుంబం ఆదుకోండి. నిర్లక్ష్యాన్ని బాధులైనటువంటి అధికారులు చర్యలు చేపట్టండి. ఈ 2 ఏళ్ళ నువ్వు ఎట్లా రాజ్యం చేస్తావు? మేము బొమ్మట పోయేటోడు కాదు నువ్వు. ఈ 2 ఏళ్ళ చక్కగా పాలన చేయి. 2 ఏళ్ళ చక్కగా పాలన చేయవా అంటున్నా. తర్వాత ఏది కావాలో కదా అవుతుంది. ఇదే పరిస్థితి. ఈ 2 ఏళ్ళన్నా చక్కగా పాలన చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. అయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడేదాం, తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఆలస్యం కావడానికి కారణం వల్ల ఒకటేమో
40 కిలోలకు 3 కిలోలు స్టార్టింగ్ పెడితేనే జోక్తామన్నారు. దాంతో రైతులు ఒప్పుకోలేదు. దాంతో ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడే 3 అన్నారు, తర్వాత 4, అంటే 10 కిలోలు ఒక క్వింటల్ మీద. అర్థం చేసుకోండి. మరొకటి బ్యాగ్ దల్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క బ్యాగ్ 2 రూపాయలు. మేము చాలా రాజకీయాలు ఉన్నాం, ఇది ఎప్పుడు లేదు. దీనికి కారణం వల్ల ఒక దిక్కు అధికారులు, మరొక కారణం నేనేదో ఎలిగేషన్ పెడతలేను. ఈ 4 రైతులు చాలిపోవడానికి కారణం వల్ల స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర సీఎంఆర్ విషయంలో ఒకళ్ళు ఇబ్బంది కలిగితే 10 మంది దగ్గర 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అందరు రైస్ మిల్లు, నాట్ ఓన్లీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ జన్నారం, ఈవెన్ అన్ని ప్రాంతాల్లో రైస్ మిల్ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఏముంటుంది చెప్పండి రైస్ మిల్లర్కు? ఈ రకంగా 3 కిలోలు తీసుకుంటే ఆయన పైసలు ఇచ్చింది కదా, ప్రేమ సాగర్ పైసలు తీసుకున్నాడు కదా. వీళ్ళు ఈ రకం దోసుకుంటే ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు? ఎందుకు ఒక కళ్ళం ఓపెన్ చేయలేదు ప్రేమ్ సాగర్ రావు? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 105 కేంద్రాలు ఉంటే 100 కేంద్రాలు ఓపెన్ చేసి చెప్పడం జరిగింది. మాకేం సంబంధం లేదు, గన్ని బ్యాక్ అని ఎక్కువ ఉంటే మీరెవరు నిలదీయండి అని మేము గట్టిగా చెప్పినాం. ఒక్కటి ఓపెన్ చేయాలనేది అర్థం ఏంటిది? పైసలు తీసుకున్నాడు కాబట్టి ఆయనకు ధైర్యం లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, రైస్ మిల్ మీద ఎలిగేషన్ పెట్టే దమ్ము లేదు అంటుండ అయ్యాలా. దానికి కారణం అయ్యాలా ప్రధానమైన కారకుడు ఈ 3 కిలోలు తీసుకోవడానికి 2 రూపాయలు అడగడానికి ప్రధానమైన కారకుడు ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్ గారు కూడా మేము 15 రోజుల కింద ధర్నా చేసాం దండపల్లిలో. మొన్న కలెక్టర్ రిప్రజెంటేటివ్ ఇచ్చాం. కలెక్టర్ గారు పెద్దగా స్పందన లేదు. 3 కిలోల 2 రూపాయలు తీసుకుంటున్నారా? బాధ్యత ఎవరిదండి? తీసుకుంటే మేఘాల మీద అధికారులంతా పంపడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లారీల విషయంలో ఇదే కరీంనగర్ చౌరస్తాలో 100 లారీలు, హైవే మీద లారీలన్నీ పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఓ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు పెట్టి ఆర్టీఓ అందరు పెట్టి అక్కడ ఆపి 100 లారీలు ఆపి ఊర్లలో పంపించి ఒక్క బ్యాగ్ ₹1 లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసిన అన్నాడు నేనని చెప్పడం జరుగుతుంది. అంటే ఆనాడు మేము ప్రజల కోసం ఉన్నాం, రైతుల కోసం ఉన్నాం. ఇవాళ వాళ్ళ కారణంగా చనిపోయారు కాబట్టి ఇలా వచ్చిన అధికారులు కలెక్టర్తో మాట్లాడి, ముఖ్యమంత్రితో ఉత్తమ్ గారితో మాట్లాడి 50 లక్షలు ఖచ్చితంగా డిమాండ్ చేపిస్తున్నాం. ఆ 50 లక్షలు ఇచ్చినాక మేము ఊరుకునేది లేదు అని మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. 50 లక్షల ఎక్స్గ్రేజియా ఇచ్చేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పార్టీ తరఫున ప్రజల్లో తీసుకుపోతామని చెబుతున్నారు.